నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. జీవో నెంబర్ 5ను రద్దు చేయాలని కోరుతూ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ధర్నా అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 5 వలన గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు సొంత మండలం మున్సిపాలిటీలలో ఉద్యోగం చేయకూడదనే నిబంధనకు నిరసనగా సోమవారం రోజున కలెక్టరేట్ ఎదురుగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గుడి నాగరాజ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో వలన సచివాలయం ఉద్యోగులకు ఇబ్బందిగా మారిందని, కావున దీన్ని రద్దు చేయాలని, ఈ ప్రక్రియ వలన సచివాలయం ఉద్యోగులు సొంత మండలం మరియు మున్సిపాలిటీల్లో ఉద్యోగం చేయకూడదనే నిబంధన ఉన్నదని, దీని వలన సచివాలయం ఉద్యోగులకు చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. సొంత మండలం మున్సిపాలిటీల్లోనే పోస్టింగ్స్ ఇవ్వాలని కోరారు. రేషనలైజేషన్ ప్రక్రియ చేసిన తర్వాతనే బదిలీలు చేయాలని, రేషనలైజేషన్ అనేది ఎలా చేస్తారు, ఎవరిని చేస్తారు అనేది స్పష్టత లేకుండా జీవోను విడుదల చేశారని, దీని వలన సీనియారిటీ వాళ్లకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల ఉద్యోగులు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఏపీ ఎన్జీఓస్ తాలూకా ఉపాధ్యక్షులు హరిప్రసాద్, లక్ష్మీ ప్రసన్న, జీనత్, వేణు, యుగంధర్, విశ్వేశ్వర, రెడ్డప్ప, సంబంధిత సచివాలయాల ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. జీవో నెంబర్ 5 వెంటనే జీవో నెంబర్ 5 వెంటనే జీవో నెంబర్ 5 వెంటనే మిగులు ఉద్యోగులపై స్పష్టత వచ్చిన తర్వాతనే 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 మా పేరు వినోద్ కుమార్, రామ్వార్డ్ ఎంప్లాయీ సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు. రామ్వార్డ్ సచివాలయం రీసెంట్గా జీవో నెంబర్ 5 ఇవ్వడం జరిగింది. అయితే ఈ జీవో నెంబర్ 5లో చాలా ఇబ్బందులు కలిగి ఉన్నాయి. జీవో నెంబర్ 1, 2, 3, 4 ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాతనే జీవో నెంబర్ 5ని దాన్ని సవరించి మాకు చేయాలి. జీవో నెంబర్ 5లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సొంత మండలాల్లోనే, సొంత మున్సిపాలిటీల్లోనే ఉద్యోగం చేయకుండా బయట చేయాలనే ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన వల్ల చిరుస్థాయి ఉద్యోగులైన మేము ఆ ఉద్యోగం చేయడం సరికాదని మేము గవర్నమెంట్కి చెప్పాము. అదేవిధంగా ఏంటంటే ప్రమోషన్ ఛానల్స్ కల్పించాలి. గత 5 సంవత్సరాలుగా ఉద్యోగం చేసుకుంటూ అదే స్థాయిలో అదే విధంగా ఉన్నాము. మాకు ఖచ్చితమైన ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలి. ప్రమోషన్ ఛానల్ ఇచ్చిన తర్వాతనే మాకు బదిలీలు చేపట్టాలి. బదిలీలు కూడా న్యాయబద్ధంగా జరగాలి. ఉద్యోగస్తుల ఆలోచనలు పరిగణలో తీసుకొని ప్రభుత్వం వాళ్ళు పెద్ద మనసు మన్నించాలి కోరుకుంటాం. నేను రాయచోటి మండలంలోనే చిన్నప్పటి నుంచి చదువు ఇక్కడే, జాబ్ ఇక్కడే తీసుకున్నాము. ఇప్పుడు జీవో 5 రావడం వల్ల మేము వేరే మండలంకి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు అంతా ఇక్కడ అలవాటు అవ్వడమే కాదు, చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళాలి. సొంత మండలం లేకుండా ఇంకో మండలం అంటే అక్కడ ఉండే ఆ సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా మళ్ళీ మేము అలవాటు పడాలి. అక్కడ ఉండే వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇంకొకటి పేరెంట్స్ అనే వాళ్ళకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాకు కొంచెం సవరించుకొని జీవో 5ని రద్దు చేసి సొంత మండలంలోనే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటే అందరూ బెనిఫిట్ అవుతారు. ప్లస్ ఇప్పుడు వచ్చి శాలరీ బేసిక్స్ మీద ఇప్పుడు మమ్మల్ని మండలంని మారిస్తే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి ఇక్కడికి ట్రాన్స్ఫర్లు అయ్యి జర్నీ ప్రాబ్లం కానీ అంతా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి జీవో 5ని రద్దు చేసి ప్రతి ఒక్క ఎంప్లాయ్ యొక్క ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటూ జీవో 5ని సవరించుకొని సొంత మండలంలో ట్రాన్స్ఫర్ ఇవ్వాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి బదిలీల కోసం, అదేవిధంగా రిజిస్ట్రేషన్ కోసం జీవో నెంబర్ 5 తీసుకొని వచ్చింది. ఈ జీవో నెంబర్ 5 ప్రకారము సొంత మండలాల్లో కానీ, సొంత మున్సిపాలిటీల్లో కానీ వారు ఉద్యోగం చేయకూడదని చెప్పి నిబంధనలు పెట్టారు. దీనిని మేము రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఈ జీవో నెంబర్ 5 ప్రకారము సొంత మండలాల్లో, అదేవిధంగా సొంత మున్సిపాలిటీల్లో పని చేయకపోతే మేము రికార్డ్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగుల మీద మేము తక్కువ శాలరీలతో మేము పోయి బయట మండలంలో కానీ బయట మున్సిపాలిటీలో కానీ ఉద్యోగం చేయాలంటే మాకు ఆర్థికంగా మా కుటుంబాలకు చాలా ఇబ్బంది అని చెప్పేసి ఈ జీవోను వెంటనే ప్రభుత్వం వారు పరిశీలించి ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ప్రభుత్వం వారు మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించకుండా అదేవిధంగా రేషనలైజేషన్ అనేది చెప్తున్నారు. ఈ రేషనలైజేషన్ అనేది ముందు చేస్తేనే తర్వాత బదిలీలకు పోవాలని చెప్పేసి మా యొక్క సచివాలయ ఉద్యోగ సంఘాలందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రమోషన్ ఛానల్ కల్పిస్తేనే తర్వాత ప్రమోషన్కి వెళ్ళిపోయిన ప్లేసుల్లో మిగతా ఉద్యోగస్తులు నియమించబడతారు. అదేవిధంగా రేషనలైజేషన్ చేసిన తర్వాతనే అక్కడ ఖాళీ ప్లేసుల్లో మిగతా ఉద్యోగస్తులు కూడా నియమించడం జరుగుతుంది. ఇవన్నీ ఏమి చేయకుండా వీళ్ళు హఠాత్తుగా తీసుకొని వచ్చి జీవో నెంబర్ 5 ప్రకారము మేము బదిలీలు చేస్తున్నామని చెప్పేసి ఏమీ
చెట్టుకు నీరు ఎక్కినట్లు విధంగా నిమ్మకు నీరు ఎక్కించిన విధంగా చేస్తున్నారు. మేము గత 5 రోజులుగా సచివాలయ ఉద్యోగులు ధర్నాలు నిరసనలు చేస్తూ ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా వారు ఈరోజు మీరు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోండి అని చెప్పేసి ఎనేబుల్ చేయడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వారు కూడా పెద్ద మనసుతో ఆలోచించి మాకు ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ 5ను సవరించాలి. సొంత మండలాల్లో సొంత మున్సిపాలిటీలో పనిచేసే విధంగా మాకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా దీని అన్నిటికంటే ముందు ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. తర్వాతనే బదిలీలు చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. నా పేరు గుడి నాగరాజ, గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ సమైక్య రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాం.